సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. మరి రాజు నగర దగ్గర అక్కడ నుంచొని వెళ్ళిపోయే వాళ్ళని అడుగుతున్నాడు, నీ పనేంటి, ఏ పని మీద రాజు దగ్గరికి వచ్చావు, నీ సమస్య ఏంటి అని అడుగుతున్నాడు. వారు చెబుతున్నప్పుడు మరి నీ వ్యాజ్యము తీర్చడానికి ఎవడూ సరైన వాడు లేడు అని చెప్పి, ఇదిగో నేను రాజుగా ఉంటే మంచిది. 4వ వచనంలో, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురని నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. ఇతని ఆశ ఏంటి? రాజు అవ్వాలి. అప్పటికే మరి దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో అబ్షలోము ఏం చేశాడు? తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. నేను రాజును అవ్వుదునము అనుకొని ఏం చేశాడట? తండ్రికి తెలియకుండా కొంతమందిని 50 మందిని ఏర్పాటు చేసుకొని, వారు కూడా ఎలాంటి వారు చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం. విందునకు పిలువబడి ఉండి చాలు. అబ్షలోము కొంతమందిని ఏర్పాటు చేసుకొని నేను బాకానాదం ఓదబడినప్పుడు అబ్షలోము రాజు అయ్యాడు అని చెప్పి మీరు కేకలు వేయండి అని చెప్పి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. 10వ వచనము. అబ్షలోము మీరు బాకానాదము వినినప్పుడు అబ్షలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి వద్దకు 200 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. గుర్రాలని, రథాలను ఏర్పాటు చేసుకొని మరి పరిపాలన చేయాలన్న ఉద్దేశము కలిగి ఉన్నవాడుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. 15వ అధ్యాయము, అదే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. తండ్రికి తెలిసింది, ఆ నోట ఈ నోట ఏమైంది? దావీదునకు తెలిసింది. తండ్రి అయిన దావీదుకి ఏమర్థమైంది? దావీదుకి నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేశాడు. గుర్రాల్ని, రథాలని, కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీలందరినీ కూడా తన వైపు తిప్పుకొని ఇదిగో నాకు వ్యతిరేకంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంతేకాదు అదే 15వ అధ్యాయంలో కూడా, అదే 15వ అధ్యాయం 12వ వచనము. మరియు బలి అర్పించవలనని ఉండి అబ్షలోము గిలోనీయుడైన అహీతోఫెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను తన ఊరి నుండి పిలిపించి ఏం చేశాడు? దావీదు మంత్రిగా ఉన్న అహీతోఫెలును పిలిపించి తన పక్షమున వహించమని అడిగినట్టుగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. చూడండి, అదే 12వ అధ్యాయంలో అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహు బలమాయను. తండ్రి మీదే కుట్ర చేశాడు. ఏం చేశాడు? తండ్రి మీదే కుట్ర చేశాడు. ఇది దావీదుకు అర్థమైంది. ఇశ్రాయేలీలందరూ అబ్షలోము వైపు ఉన్నారు. దావీదు మంత్రి అయిన అహీతోఫెలు అబ్షలోము వైపు వచ్చేసాడు. ఇంకా దావీదుకి పరిస్థితి అర్థమైంది. ఈ విషయం తెలుసుకున్న దావీదు ఏం చేశాడంటే, ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోదాం. ఎందుకంటే అబ్షలోము బలవంతుడు, అబ్షలోము ఎదుట మనము నిలబడలేము అని చెప్పి మరి తన తండ్రిని తన కుమారుని విడిచిపెట్టి దావీదు ఏం చేస్తున్నాడట? అదే 15వ అధ్యాయం 14వ వచనము. 15:14 దావీదు పారిపోతున్నాడు, కుమారుని యొద్ద నుండి పారిపోతున్నాడు. 30వ వచనం, 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు? ఏడుస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? కుమారుడు చేసిన తిరుగుబాటును బట్టి దావీదు ఏడుస్తూ వెళ్తున్నాడు. పాదాలకి చెప్పులు లేవు,
సమస్తం అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది దావీదుని వెంబడిస్తున్నారు, కొంతమందిని దావీదే యెరూషలేములో ఉండమని చెప్పాడు. ఏమైంది? అబ్షలోము చేసే ప్రతి అడుగు లేదా అబ్షలోము చేసే ప్రతి ఆలోచన మీరు యెరూషలేములో ఉండి నాకు తెలియపరచండి కొంతమందిని యెరూషలేములో ఉంచాడు. కొంతమందిని తీసుకొని కొండ గుహలలోకి పారిపోతున్నట్టుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు 30వ వచనం తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన ఏడుస్తున్నాడు తండ్రి. ఎవరి కొరకు? తిరుగుబాటు చేసిన తండ్రి పైన తిరుగుబాటు చేసిన అబ్షలోము కొరకు ఏడుస్తున్నాడు. సరే, వెళ్ళిపోయాడు. తర్వాత అబ్షలోము ఏం చేశాడంటే, అబ్షలోము 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. అదే ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలు యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడైన ఇశ్రాయేలీలందరినీ పోగు చేసుకున్నాడు. అబ్షలోము ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరినీ పోగు చేసుకొని అహీతోపెలు అనే దావీదు యొక్క మంత్రితో కలిసి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు యెరూషలేముకి వచ్చాడు, రాజధానిలోకి వచ్చేసాడు. అంటే దావీదు ఉన్న స్థలంలోకి వచ్చేసాడు. ఇప్పుడు అంటే ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది, పరిపాలన అంతా కూడా ఆ రాజధాని నుంచే జరుగుతుంది. దావీదు కూడా పరిపాలన ఎక్కడి నుంచి చేసేవాడంటే యెరూషలేము నుండి, సియోనులో నుండే పరిపాలన జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ యెరూషలేమును విడిచిపెట్టేసి దావీదు వెళ్ళిపోయాడు కొండలకి. ఇప్పుడు తన తండ్రి వెళ్ళిపోయాడు అని తెలుసుకొని అబ్షలోము, ఇశ్రాయేలీలందరూ, మరి దావీదు మంత్రిగా ఉన్న అహీతోపెలు, ఇప్పుడు అబ్షలోము పక్షాన ఉన్న అహీతోపెలు, వీరందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? రాజధానిలోకి వచ్చారు, యెరూషలేములోకి వచ్చారు. 15వ వచనం అబ్షలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చిండిరి. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. 17:1 దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన యెడల అతని యొద్ద నుండి జనులందరూ పారిపోవుదురు. రాజును అహీతోపెలు పిలిచాడు. అహీతోపెలుని పిలిచి మనం ఏం చేద్దాం? అహీతోపెలుని పిలిచి మనం ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి ఆలోచన. అదే 16వ అధ్యాయం ఒకసారి చూడండి. 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేద్దాము రమ్ము అనగా. ఆగండి. అబ్షలోము పిలిచాడు అహీతోపెలుని, అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంటే తండ్రి బతికి ఉంటే ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది, అవునా? తండ్రి బ్రతికి ఉంటే, ఎందుకంటే దావీదుతో కొంతమంది బలాజ్యులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తండ్రిని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు అబ్షలోము. అహీతోపెలుని పిలిచి ఏం చేద్దాం ఆలోచన చెప్పమని ఆలోచన అడుగుతున్నాడు. 16వ అధ్యాయం 20వ వచనం అబ్షలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై అన్నప్పుడు 17వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం నుంచి మనం చదివినట్టయితే అహీతోపెలు చెప్తున్నాడు, అయ్యా నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉండగా ఏమైంది ఇప్పుడు? ఎందుకంటే ఇంత కృంగుబాటు ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే బయట వాళ్ళు మన మీద కుట్ర చేస్తే లేదా బయట వాళ్ళు అన్యాయం చేస్తే మనం సహించగలుగుతాం. కన్న కుమారుడే ఇప్పుడు ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. దావీదు మరి తండ్రికి ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ పరిస్థితి, తట్టుకోగలడా తండ్రి? తన కుమారుడు మరి తన మీద తిరుగుబాటు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇంకెవరైనా లెక్క చేస్తారా దావీదుని? ఊరుకోవయ్యా, నీ కొడుకే నీ మీద తిరుగుబాటు చేశాడు, ఇంక నువ్వేంటి మాకు చెప్పేది? మరి అందుకనే ఇక్కడ అహీతోపెలు అంటున్నాడు దావీదు బలహీనంగా ఉన్నాడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ తండ్రిని పట్టుకోవడం పెద్ద పనేమి కాదు. ఎందుకంటే కృంగిపోయి ఉన్నాడు కాబట్టి యుద్ధం చేయలేడు, తిరుగుబాటు చేయలేడు. కాబట్టి నీ తండ్రిని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. కొంతమందిని పోగు చేసుకుని మనం వెళ్ళి నీ తండ్రి మీద పడదాము, నీ తండ్రిని చంపితే చాలు అని ఆలోచన చెప్తున్నాడు అహీతోపెలు. 17వ అధ్యాయము 2వ వచనము నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజు మాత్రము హతము చేసి. అహీతోపెలు ఏం చెప్తున్నాడు అబ్షలోముకి? నీ తండ్రిని చంపుతాను,
అప్పుడు దావీదుతో ఉన్న వారందరూ బెదిరిపోతారు, నీ తట్టు తిరుగుతారు, కాబట్టి నీ తండ్రిని చంపుదామనే ఆలోచన అబ్షలోంకి చెప్తున్నాడు. అబ్షలోంకైనా బుర్ర ఉండొద్దు. 4వ వచనం చదవండి. అబ్షలోము కూడా నచ్చింది ఈ ఆలోచన. అహీతోపెలు చేసిన ఆలోచన అబ్షలోము కూడా నచ్చింది. ఇప్పుడు ఏ పని చేయడానికి సిద్ధపడి ఉన్నాడు అబ్షలోము? తండ్రిని చంపటానికి సిద్ధపడి ఉన్న పరిస్థితి. తండ్రిని చంపటానికి సిద్ధపడిన పరిస్థితి అబ్షలోము ఉన్నాడు. సరే, దావీదుతో ఉన్నవారు, దావీదు ఏం చేశాడు? తర్వాత అధ్యాయంలో మనం చూసినట్టయితే తన దగ్గర ఉన్న వారందరినీ లెక్కబెట్టి 3 సమూహాలుగా చేశాడు. 3 సమూహాలుగా చేసి దావీదు అన్నాడు, నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇప్పుడు తప్పదు, మరి కుమారుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాలి, లేదంటే మరి రాజ్యంలో చాలా అల్లకొల్లమైన పరిస్థితి ఏర్పడిపోద్ది. కాబట్టి దావీదుతో ఉన్నవారు అన్నారు, అయ్యా నువ్వు యుద్ధానికి రావద్దు, మేము చనిపోయినా పర్లేదు కానీ నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నారు. సరే అని యుద్ధానికి తలపడ్డారు. ఈ అబ్షలోము గాడిద మీద వెళ్తూ ఏం చేశాడంటే, మరి మస్తకి వృక్షం కింద వెళ్తున్నప్పుడు తన జుట్టు ఏమైందంటే చెట్టుకు చిక్కుబడిపోయి వేలాడుతున్నాడు. గాడిద వెళ్ళిపోయింది, అబ్షలోము చెట్టుకి వేలాడుతున్నాడు. ఇది యోవాబు చూశాడు. దావీదు మంత్రి అయిన యోవాబు చూశాడు. యోవాబు కంటే ఒక వ్యక్తి చూశాడు. చూసి యోవాబుకి చెప్పాడు, అయ్యా ఇదిగో మన రాజు అయిన మరి దావీదు యొక్క కుమారుడు అబ్షలోము చెట్టుకు వేలాడుతున్నాడు. అంటే యోవాబు అన్నాడు, నువ్వు చంపకుండా ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నాడు. చూడండి, ఒక చక్కని మాట దావీదు చెప్తాడు. ఆ మాటే మనకి ఇప్పుడు కావాల్సిన మాట. 18వ అధ్యాయం 9. అబ్షలోము కచ్చర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురై ఆ కచ్చర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయింది. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షలోము మస్తకి వృక్షమున వేలాడుచుండగా నేను చూపించనని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు, నీవు చూచి ఉంటివే నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి, నీవతని చంపిన ఎడల 10 తులముల వెండి ఒక నడికట్టును నీకు ఇచ్చియుందునని నాకు సమాచారము చెప్పిన వారితో అనేను. అందుకు వాడు, ఎవడైన అబ్షలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడునని రాజు నీకును అబీషైకి ఇత్తయికిని ఆజ్ఞాపించుచున్నాడు. ఏం చెప్తున్నాడు అతను? ఒకడు చూశాడు, ఒక వ్యక్తి అబ్షలోము ఆ చెట్టుకు వేలాడుతున్నాడు, గాడిద వెళ్ళిపోయింది, వేలాడుతున్నాడు. ఒక వ్యక్తి చూశాడు, అబ్షలోము ఇరుకులో ఉన్నట్టు చూశాడు. మరి యోవాబు అడుగుతున్నాడు, నువ్వు అతన్ని చంపకుండా ఎందుకు వచ్చావంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు. 12వ వచనం, 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వాడు, యవనుడైన అబ్షలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడునని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా. దావీదు ఏం చెప్తున్నాడమ్మా? నా కుమారుడు మాత్రం ఏమి. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? తన మీద తిరుగుబాటు చేసి తనని చంపటానికి సిద్ధపడిన అబ్షలోము గురించి చెప్తున్నాడు ఈ మాట దావీదు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన మీద తిరుగుబాటు చేసి. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఎవరు అబ్షలోము? అప్పుడు తిరుగుబాటు చేసిన వ్యక్తి, తండ్రిని చంపటానికి సిద్ధపడిన వ్యక్తి అయిన అబ్షలోము గురించి తన తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు, నా కుమారుడు మాత్రం మీరు చంపొద్దు. కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ అతడు యుద్ధంలో మీకు ఎదురుపడి తటస్థించిన ఎడల అతడు మీకు చిక్కితే అతను మాత్రం ఏమి, అతడికి ఏ ప్రాణహాని. చూడండి తండ్రి ప్రేమ ఎంత ప్రేమ. కానీ కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి నేనే రాజుని అని దావీదుని చంపటానికి, తన తండ్రిని చంపటానికి కూడా సిద్ధపడిన వాడు కుమారుడు. మరి కానీ తండ్రి ప్రేమ చూడండి ఎంత గొప్ప ప్రేమ. తండ్రి ప్రేమ ఇంత తిరుగుబాటు చేసి చంపటానికి కూడా సిద్ధపడిన తండ్రి ఏమంటున్నాడు దావీదు, అయ్యా నా కుమారుడు మాత్రం మీరేమి ప్రాణహానికి తీసుకురావద్దు, అతనికి ఏ అపకారము చేయొద్దు అని చెప్తున్నాడు. కానీ జన్మ ఊరుకుంటారా?
దావీదైతే తన కుమారుడు కాబట్టి ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. కానీ జనులు ఊరుకోల. అక్కడ అతను ఏం చేశాడు? యోవాబు 14 18-14. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుతూ ఇంకను ప్రాణము కొనున్న అబ్షాలోము మీద గుండెకు గురి పెట్టి తన అబ్షాలోమును చంపేశాడు యోవాబు. 10 మంది చుట్టూ. చాలు అబ్షాలోము చనిపోయాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, తండ్రి ప్రేమ ఎలాంటిదో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడైతే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రిని చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? నా కుమారుడు మాత్రం మీరు ఏ హాని చేయదు. చూడండి, తండ్రి ప్రేమ మన క్రీస్తు ప్రేమకు సాదృశ్యం. దావీదు ప్రేమ ఏ ప్రేమకు సాదృశ్యం? క్రీస్తు ప్రేమకు సాదృశ్యం. సిలువకు అప్పచెప్పి ఏం చేశారు? సిలువకు అప్పచెప్పి, ఇతడు మాకు రాజు కాడు, మాకు బరబ్బానే విడుదల చేయండి, ఒక నరహంతకుడైన బరబ్బా మాకు కావాలి, కానీ ఇతడు మాకు వద్దు, ఇతను సిలువ వేయండి అని పలికినా, సిలువకు అప్పచెప్పినా, తప్పుడు సాక్ష్యం చెప్పి సిలువకు అప్పచెప్పిన వారందరూ మీకోసం సిలువలో ఏమంటున్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారు, మీరు ఎరుగరు గనక. అది దేవుని ప్రేమ. దావీదు ప్రేమ క్రీస్తు ప్రేమకు సూచిస్తుంది. ఇంత హాని తలపెట్టాలని చేసిన అబ్షాలోమును మాత్రం ఏమీ చేయొద్దు అంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా చూడండి. 18వ అధ్యాయం, అదే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూడండి. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా, నువ్వు రాజునగు, నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పారు. రాజు బాలుడునకు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఆగండి. వచ్చిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా యుద్ధంలో మనం జయం పొందాం, యుద్ధంలో మనం గెలిచామంటే దావీదు ఏం చేయాలి? ఎగిరి గంతేయాలి. మన యుద్ధంలో గెలిచాం, మన బలం ఏంటో మనమేంటో అని ఏం చేయాలి దావీదు? కానీ దావీదు ఏమడుగుతున్నాడు? వచ్చిన వ్యక్తిని, యుద్ధ సమాచారం తీసుకొచ్చిన వ్యక్తిని ఏమడుగుతున్నాడు? రాజు బాలుడగు అబ్షాలోము, అయ్యా నా కుమారుడు ఎట్లా ఉన్నాడు? చూడండి, ఎంత ప్రేమ దావీదు. నిజంగా చాలా గొప్ప ప్రేమ కదా. తండ్రి కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనము ఆయన గాయాలు రేపినప్పటికీ కూడా, ఆయన పైన మనం తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దావీదేం అడుగుతున్నాడు? బాలుడగు అబ్షాలోము ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. నిజంగా తండ్రి ప్రేమను దావీదు ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. మరి యోవాబు అయితే అతను ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు ఎందుకు చంపకుండా వచ్చావు అని ఆ వ్యక్తిని అడిగాడు. కానీ దావీదు ఏమడుగుతున్నాడు? నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమారుడు క్షేమంగానే. ఒకసారి కాదు, 2వ కూడా అడుగుతాడు. చూడండి, 32వ వచనంలో మనం గమనించినట్టయితే, రాజు బాలుడగు అబ్షాలోము మళ్ళీ అడుగుతున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు సమాచారం తీసుకొని యుద్ధ భూమిలో నుండి, మరి జయ సంకేతముతో యుద్ధ సమాచారం తీసుకొని రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అడుగుతున్నాడు, మళ్ళీ 2వసారి అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు ఎట్లా ఉన్నాడు అని దావీదు మళ్ళీ అడుగుతున్నాడు. నిజంగా దేవుని ప్రేమ మన పట్ల ఎంత గొప్పదంటే, మనము నిరంతరము ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి ఆయన గాయాలు రేపుతున్నప్పటికీ కూడా, మనం ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా నిజంగా మనల్ని ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. దావీదు వాస్తవంగా ఏం అడగాలి? అయ్యా యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మరి జయం కలిగిందా ఏంటి అని యుద్ధం గురించి అడగాలి, అవునా కాదా? యుద్ధంలో ఉన్న సంగతుల గురించి అడగాలి. కానీ దావీదు ఏం అడుగుతున్నాడు? నా కుమారుడైన అబ్షాలోము. చూడండి, ఒకవేళ ఏమైనా అయిందేమో తన కుమారుడికి,
తన కుమారుని చంపేశారేమో అని తన మీద తిరుగుబాటు చేసి తనను చంపను ఉద్దేశించిన తన కుమారుడు విషయమే అబ్షలోము ఎంతో ఏడుస్తున్నాడు. అక్కడ ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 18వ అధ్యాయం 24వ వచనం చూడండి. 18వ అధ్యాయం 24వ వచనం. దావీదు రెండు గుమ్మముల మధ్యను నడువలో కూర్చొని ఉండేది. కావలికి వాడు ఎక్కడున్నాడు? దావీదు రెండు గుమ్మముల మధ్యలో కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ సమాచారం వస్తుందా? ఎవరి గురించి ఇప్పుడు దావీదు ఎదురు చూస్తుంది? అయ్యో, నా కుమారుడు నిజంగా ఎంత ప్రేమ దావీదు కనపరుస్తున్నాడు చూడండి. ఎవరి మీద? తిరుగుబాటు చేసిన, తన్ను చంప చూసిన కుమారుడు గురించి ఎక్కడ కూర్చున్నాడు? రెండు గుమ్మముల మధ్య కూర్చొని కావలి వారు ఎవడైనా వస్తాడా, ఎవడైనా ఏదైనా సమాచారం తీసుకొస్తాడా అని ఎంతో దిగులుతో, ఎంతో వేదనతో అక్కడ కూర్చున్నట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాటను నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. దావీదు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? దినమంతయు కూడా యుద్ధంలో ఏం జరిగింది, నా కుమారుడు బతికాడా, చనిపోయాడా, ఏ సమాచారం వస్తుందో అని చెప్పి ఎక్కడ కూర్చున్నాడు? రెండు గుమ్మముల మధ్యలో కూర్చొని కావలి వారి కొరకు, అంటే గుమ్మము ఎదురులో పిల్లలు ఆలస్యమైందనుకోండి రావటం, ఎక్కడ ఉంటుంది తల్లి? గుమ్మంలో కూర్చుంటుంది, బయట నుంచి చూస్తూ ఉంటుంది, ఇంకా రాలేదు ఏంటి, నా బిడ్డలు ఆలస్యమైంది ఏంటి, ఏం జరిగిందా, ఏమైపోయిందా అని. అలాగే ఇప్పుడు తన కుమారుడైన అబ్షలోము విషయంలో కూడా దావీదు ఎక్కడ కూర్చున్నాడట? రెండు గుమ్మముల మధ్యలో కూర్చొని కావలి వారు తీసుకొచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి, ఎంత గొప్ప ప్రేమ. తన పైన తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, తనను చంప చూచినప్పటికీ కూడా తండ్రి ప్రేమ మాత్రం గొప్పదండి, చాలా గొప్ప ప్రేమ. తండ్రి యేసయ్య కూడా మరి మనము దినమెల్లి కూడా ఆయన గాయాలు రేపుతున్నప్పటికీ కూడా, లోబడనొల్లని ప్రజల వల్ల మనం ఉన్నప్పటికీ కూడా దినమెల్లి కూడా ఏం చేసి ఉంచాడు? చేతులు చాచి ఉంచాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఇప్పుడు వస్తాడు అని చెప్పి దినమంతయు మన కోసం ఎదురు చూస్తున్నాడని వాక్యం ద్వారా మనం గమనించగలుగుతున్నాం. అంతేకాదు ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, తన చేతులు చాచి ఉంచాడు. నిజమే, మనం కూడా తిరుగుబాటు చేశాం తండ్రి మీద, మనం ఎంతో అవమానించాం, ఆయన్ని మేకులు కొట్టాం, ఎన్నో దూషణ మాటలు పలికాం, ఒకప్పుడు ఆయనకి విరోధంగా జీవించాం, ఈ లోకాన్ని అనుసరించి జీవించాం. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట? చేతులు చాచి ఉంచాడు. ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని ఎంతో ప్రేమించాడు. దావీదు గనక అబ్షలోముని ప్రేమించినట్టుగా యేసయ్య కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన ఎంత దూషించినా, ఎన్ని మాటలు పలికినా, ఎన్ని కాని మాటలు అన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడట? ఇంకా మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఎదురాడు ప్రజల కొరకు ఏం చేసి ఉంచాడంట? చేయి చాచి. దావీదు ఎక్కడ కూర్చున్నాడు? ఏమైపోయింది అక్కడ, ఏం జరిగిందో అక్కడ, ఎలాంటి సమాచారం వస్తుందో అన్న విచారంతో దావీదు రెండు గుమ్మల మధ్య ఇదిగో ఆ వచ్చే వారి కొరకు, ఆ సమాచారం తీసుకొచ్చే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగే తప్పిపోయిన మనల్ని బట్టి కూడా తండ్రి అంట మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షించుకున్నాడు, తన హస్తమును చాపి. దావీదుకి అబ్షలోముకి ఇప్పుడు చాలా పెద్ద అగాధం వచ్చేసింది. దావీదుకి అబ్షలోము దూరం అయిపోయాడు, తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు అబ్షలోము. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయాడు. కానీ తండ్రి చెయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందంటే అబ్షలోమును కాపాడేంత వరకు ఏం చెప్తున్నాడు? తన పనివారితో,
తన సైన్యంతో నా కుమారుని మాత్రం మీరు ముట్టొద్దు, నా కుమారుని మీరు ముట్టొద్దు. ప్రభు మనం ఆయనకి ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన హస్తం ఎక్కడి వరకు వచ్చిందట, మనం ఎక్కడుంటే ఎక్కడి వరకు వచ్చింది. అందుకే దావీదు అంటాడు కీర్తనల గ్రంథంలో, అయ్యా నేను నది భూభాగంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్రంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయినా నీవు అక్కడ ఉన్నావు, ముందును వెనకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మనం దేవుని పైన తిరుగుబాటు చేసి ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం, లోకాన్ని అనుసరిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాం, లోకంలో అగాధంలోకి వెళ్ళిపోయాం, మరణానికి సమీపించిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఆయన మళ్ళీ ఏం చేశాడట, మరణపు అగాధపు అంచుల్లో నుంచి మరలా వెనక్కి తీసుకొచ్చాడు, తన హక్కున చేర్చుకున్నాడు, తన హక్కున చేర్చుకున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయాం, అందనంత దూరంలోకి, తండ్రికి దూరంగా వెళ్ళిపోయినా ఆయన చెయ్యి కొరచకాలేదు. అందుకన్నాడు, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము ఆయన కొరచకాల. నువ్వు చేయి చాచితే ఎక్కడి వరకు చాచగలుగుతావు, మహా అయితే అక్కడి వరకు వెళ్తుంది, ఇంకొంచెం వంగితే ఇంకొంచెం అందింది. కానీ ఆయన హస్తము ఎక్కడి వరకు రాగలదు? నువ్వు ఆకాశంలోకి వెళ్ళినా ఆయన, నువ్వు భూమిలోకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన హస్తం అక్కడికి వస్తానే ఉంటుంది. అది ఆయన ప్రేమ. చాలా దూరం వెళ్ళిపోయాం ఒకప్పుడు. అబ్షలోము లాగా దావీదు పైన తిరుగుబాటు చేసినట్టు మనం కూడా తండ్రి పైన తిరుగుబాటు చేసి, ఇదిగో నీవు నాకొద్దు, ఎందుకంటే అటు వెళ్ళొద్దంటావు, ఇటు వెళ్ళొద్దంటావు, అది చేయొద్దంటావు, ఇది చేయొద్దంటావు, అది చూడొద్దంటావు, ఇంకా నాకు నువ్వు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు నువ్వు అవసరం లేదు. ఎందుకంటే జనాలకి గద్దింపు నచ్చదు. గద్దింపును అసహించుకున్నవాడు, సామెతల గ్రంథం ఏం రాసింది, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అంది. గద్దింపును అసహించుకున్నవాడు ఎవడంట, పశుప్రాయుడు. ఈ రోజుల్లో జనాలకి గద్దింపు నచ్చట్ల, అన్ని ఏ మాటలు కావాలి, కల్పితంతో చెప్పే మాటలు కావాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడు కూడా మనుష్య జ్ఞానం అనుసరించి నేను వాక్యము చెప్పలేదు, నా జ్ఞానాన్ని ఉపయోగించి కల్పితమైన మాటలు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట, నేను మనుష్య జ్ఞానం అనుసరించి మీకు ఎప్పుడు నేను సువార్తను ప్రకటించలా, క్రీస్తు జ్ఞానం అనుసరించే సువార్త ప్రకటించా. ఈ రోజుల్లో సువార్తలో గద్దిస్తుంటే జనాలకి గద్దింపును పశుప్రాయులు. నా గద్దింపు విని తిరుగుడి అంటున్నాడు వాక్యంలో. ఏమంటున్నాడు, నా గద్దింపును విని తిరుగుడి, నా తట్టు తిరుగుడి అంటున్నాడు. అబ్షలోము తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏం కావాలి అబ్షలోముకి? అధికారం కావాలి, లోకాశలు కావాలి. మరి దేవుణ్ణి కూడా మనం విడిచిపెట్టి ఆయన గద్దింపును లక్ష్య పెట్టక లోకాశల కొరకు పారిపోయాం, దూరంగా వెళ్ళిపోయాం. అయినా తండ్రి విడిచిపెట్టాడా? మిమ్మల్ని ముట్టకూడదని వాక్యంలో రాయబడిన మాట ఏంటి? మిమ్మల్ని ముట్టకూడదని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అన్నాడు. దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా మీరు ఏదైనా చేయండి, నా కుమారుడు మాత్రం మీరు ముట్టొద్దు. ఆజ్ఞ ఇచ్చాడని రాస్తుంది అక్కడ. ఏముంది? ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పనివాడు అంటున్నాడు యోవాబుతో, అయ్యా దావీదు మన రాజు ఆజ్ఞ ఇవ్వలేదా, నువ్వెందుకు చంపకుండా వచ్చావని ఆ పనివాడిని యోవాబు అడుగుతున్నాడు. నీకు అబ్షలోము కనబడితే ఎందుకు చంపకుండా వచ్చావంటే, రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి నీకు గుర్తులేదా? ఏమన్నాడు రాజు అయిన దావీదు? నా కుమారుణ్ణి. తండ్రి కూడా అంటున్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడే. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఆయనకి ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన నీతో కూడా వచ్చేవాడే ఉన్నాడు. నేను నీతో ఉంటాను, నీతో కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉన్న మాట, రాయబడిన మాట ఏంటంటే, నేను మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను, మీలో సంచరిస్తాను అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఉన్నది ఆ కొండలోనే కానీ, దావీదు ఉన్నది ఆ ప్రదేశంలోనే కానీ, మనసంతా ఎక్కడ ఉంది? అబ్షలోము చుట్టే ఉంది. మనం తండ్రికి దూరంగా వెళ్ళిపోయినా తండ్రి మనసంతా ఎక్కడ ఉంది? మన చుట్టూ ఉంది. అయ్యో నా కుమారుడు ఏమైపోయాడు, తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి మనసంతా ఎక్కడుంది? ఎప్పుడు వస్తాడా అని ఎదురు అల్లంత దూరంలో చూశాడు కుమారుడు రావటం. ఏం చేశాడు?
పరుగు పరుగున వెళ్ళాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనము ఆయన గాయాలు రేపినప్పటికీ కూడా ఆయన పైన తిరుగుబాటు చేసి ఆయనకి విరోధంగా జీవించి ఆయనకి ఎంతో దూరంగా వెళ్ళినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా ప్రేమించి మళ్ళీ ఏం చేశాడట? పాపం నుండి వెనక్కి తీసుకొచ్చాడు, అవిధేయత నుండి వెనక్కి తీసుకొచ్చాడు, ఉగ్రత నుండి వెనక్కి తీసుకొచ్చాడు. నీ కోసము నువ్వు చేసిన పాపాన్ని బట్టి మనము మరణించవలసి ఉంటుండగా ఆ శిక్ష అంతటిని కూడా ఆయన భరించాడు. దావీదు అడుగుతున్నాడు, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా? చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. మరి అలాంటి ప్రేమ మనం కూడా ఏం చేసాం? పొందుకొని ఉన్నాం. దేవుడు మన పట్ల కూడా ఆ ప్రేమను కనపరిచాడు. మన క్షేమం కొరకు. ఎవరి క్షేమం కొరకు? మన క్షేమం కొరకు ఆయన శాపగ్రస్తుడిగా నిన్ను నన్ను క్షేమంగా ఉంచాలని, ఆ ఉగ్రతని ఏది తాకకుండా, ఆ శిక్ష నీ మీద పడకుండా నిన్ను క్షేమంగా ఉంచాడు, నిన్ను భద్రంగా ఉంచాడు. అదంతా, ఆ శిక్ష అంతా కూడా ఆయన సిలువలో భరించాడు. చూడండి, దావీదు అబ్షలోముని ఏ విధంగా ప్రేమించాడో దావీదు కంటే మిన్నగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచాడు. నరకానికి పాత్రులమైన మనల్ని నరకం నుండి తప్పించి ఈరోజు మనల్ని ఏం చేశాడట? పరలోకానికి పాత్రులుగా చేశాడు. ఆ తండ్రి ప్రేమను బట్టి ఈరోజు మనం ఆరాధన చేద్దాం. అవునయ్యా, దావీదు మరి అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఇదిగో నా కుమారుని ఏమి చేయొద్దని దావీదు ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, మన దేవుని ప్రేమ దావీదు కంటే మిన్నైన ప్రేమ. దావీదు అబ్షలోమును కాపాడుకోగలిగాడా? కానీ దేవుడు మనల్ని, అపవాది మనల్ని చంపకుండా, యోవాబు ఏం చేశాడు? అబ్షలోముని చంపేశాడు. కానీ అపవాది మనల్ని చంపకుండా, అపవాది మనల్ని నరకానికి నెట్టివేయకుండా దేవుడు మనకి కాపుదలించాడు. మరణానికి పాత్రులమైన మనము, శిక్షకు గురవలసిన మనల్ని దేవుడు తన రక్తం ఇచ్చి విడిపించుకోగలిగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవును ప్రభువా, నీ ప్రేమ గొప్పది ప్రభువా, నీ ప్రేమ నిజంగా చాలా గొప్పది ప్రభువా అని ఆయన వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. దావీదు అడుగుతున్నాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా అని చెప్పి దావీదు తన కుమారుడు విషయమై ఎంతో చింతిస్తున్నట్టుగా దేవుడు కూడా మన విషయమై ఎంతో చింతిస్తున్నాడు. ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచి ఇదిగో సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయనకి స్తుతులు చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు, ఆరాధన చేద్దాం. నీ పైన తిరుగుబాటు చేసిన వ్యక్తిని నేను, నీ గాయాలను రేపిన వ్యక్తిని నేను, అయినా నన్ను క్షమించి నన్ను క్షేమంగా ఉంచావు ప్రభు అని ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్.